జయ జయ శంకర హర హర శంకర వేద భారత పరిక్రమ యాత్ర 2027 జనవరి 1వ తారీఖున ఈరోజు మన పరిక్రమ యాత్ర అస్సాం గౌహతిలో ఉన్నటువంటి క్షేత్రం అష్టాదశక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో అతి సమీపంలో ఉన్నటువంటి చంపావతి నదీ తీరంలో ఉన్నాము. ఈరోజు చంపావతి నదీ తీరంలో స్నానమాచరించుకొని ఈ ఊరి పేరు కూడా చంపావతి గ్రామం. ఈ గ్రామంలో ఇప్పుడు మరి కాసేపట్లో వేద ప్రచార యాత్ర చేయబోతూ ఉన్నాము. ఇక్కడ చిన్న గ్రామం ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు, అదంతా గ్రామం, ఇల్లులు అవి ఉన్నాయి. ఈ గ్రామం అంతా కూడా మేము వేద ప్రచార యాత్ర చేయబోతూ ఉన్నాము. అది జూమ్ చేయండి, జూమ్ చేస్తే గ్రామం కనబడుతుంది. ఈ గ్రామం అంతా కూడా వేద ప్రచార యాత్ర చేయబోతున్నాం. ఉదయం వారందరూ కూడా వచ్చి ఇక్కడ మేము చేస్తున్నటువంటి అనుష్ఠానాలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు రేపు కూడా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో దర్శనాలు ముగించుకొని ఆ గ్రామంలో కూడా కొన్ని చోట్ల పరిక్రమ యాత్ర చేసుకొని తదనంతరం ఈ పరిక్రమ యాత్ర అనేది కొనసాగుతుంటుంది. సుమారుగా ఈ నెల రోజుల పాటు భారతదేశం అంతా కూడా మనం ఈ వేద భారత పరిక్రమ యాత్రగా, ఆదిశంకర యాత్రగా, వేద ప్రచార యాత్రగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. దీంట్లో సంపూర్ణ చతుర్వేద పారాయణ, అదేవిధంగా సకల దేవత హోమ కార్యక్రమాలన్నీ కూడా రేపు అక్కడ జరుగుతాయి కామాఖ్య అమ్మవారి క్షేత్రంలో. మా యొక్క ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట భారతదేశము అని అంటే హిందూ దేశం, ప్రతి చోట హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాలి, అందరూ అదే ఆచరించాలి. అంతరించిపోతున్నటువంటి వైదిక సంస్కృతి సాంప్రదాయాన్ని మన శక్తి మేరకు మనం నేర్చుకున్నటువంటి వేద సంపదని భవిష్యత్ తరాలకు అందించాలి. బ్రాహ్మణోత్తములైన వాళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేయాలి. వేదం అంతరించుకోకూడదు, వేద మంత్రాలు బ్రతికి ఉండాలి అనే నినాదంతో వేద పరిరక్షణ కోసం మేము చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఉత్తరోత్తర ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా వైభవోపేతంగా నిర్వహించాలని ఆ భగవంతుని కోరుకుంటూ జయ జయ శంకర హర హర శంకర.